ఇది యాక్చువల్‌గా దేర్ ఇస్ అ గోల్డెన్ 1 అవర్. ఒక గంటలు పడుతుంది. అది మొత్తం ట్రాన్సాక్షన్స్‌కి రన్ చేయడానికి. ద థింగ్ ఈస్ నా అకౌంట్ నుంచి ఎక్స్ అకౌంట్‌లో పడింది. ఎక్స్ అకౌంట్‌లో డ్రా చేసిన ముందు అది ఒక ఆల్మోస్ట్ గంటలు పడుతుంది. ఆ గంటల లోపల మీరు చెప్తే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ స్మాల్ ట్రాన్సాక్షన్ 10,000. 10,000కి క్యాష్ వెంటనే వస్తుంది వాళ్ళకి. బట్ పెద్ద ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్స్ కూడా అడుగుతున్నారు. ఓకే. వెరిఫై 50,000 ఎక్కువ ఉంటే banks will call back the person and saying that they have steps ఉంది వాళ్ళకి, సెక్యూరిటీ స్టెప్స్. దే విల్ నాట్ క్యాష్ ఇట్ వెరీ ఇమీడియట్లీ. ఏటీఎంకి వెళ్తే కూడా ఫోన్ వస్తుంది కానీ ఓటీపీ ఏదైనా వస్తుంది. సో 1 అవర్ తప్పకుండా పడుతుంది. ఆ 1 అవర్ లోపల 1030కి ఫోన్ చేస్తే అది ఫ్రీజింగ్ లో వెళ్తుంది అకౌంట్. బెస్ట్ థింగ్ ఇస్ యూపీఐలో ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ చేయొద్దు. ఎందుకంటే యూపీఐ డెబిట్ కార్డ్ లాగా డెబిట్ కార్డ్ నుంచి వెంటనే డబ్బు వెళ్తుంది. బెస్ట్ థింగ్ ఈజ్ టు యూస్ క్రెడిట్ కార్డ్స్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్లో ఇట్ ఈస్ అ లోన్. ద బ్యాంక్ విల్ మేక్ అ లోన్ ఆన్ యువర్ బిహాఫ్. సో మీరు అండ్ దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ద మనీ లాస్ ఇన్సూరెన్స్, థెఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ ఫ్రీజ్ that will take 24 hours to go to the account. And మీరు వెంటనే ఫోన్ చేస్తే they will stop that account for you. బట్ నా క్వశ్చన్ ఉంది, పీపుల్ ఎందుకు ఇంత చేస్తున్నారు? ఎందుకు ఇంత హడాబడిలో డబ్బు దగ్గరికి రావాలి ఎట్లా, కానీ డిజిటల్ అరెస్ట్ అయింది, వాళ్ళకి ఎంత భయం ఎందుకు? నాకు కూడా వస్తుంది ఫోన్స్ డిజిటల్. యాక్చువల్ నా ఫాదర్ 80 years old ఉన్నారు, వాళ్ళకి ఎట్లా వచ్చింది, సెక్స్టార్షన్ కాల్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు, నా ఏమట్లా చేయలేదు. సో ఐ టోల్డ్ హిమ్ లెట్ మీ హ్యాండిల్ ఇట్. దెన్ నేను వాళ్ళకి ఫోన్ చేశాను, అది ఎందుకు ఎంత ఓల్డ్ మ్యాన్కి హెరాస్ చేస్తున్నారు, మీరు ఎవరున్నారు? 80 year old వాళ్ళకి తెలియదు కదా ఎవరికి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫియర్ సైకోసిస్కి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్, ఒక ఫియర్ సైకోసిస్ తయారు చేసి వాళ్ళు డిజిటల్ అరెస్ట్ కానీ, సన్ అరెస్ట్ అయినారు, మీ సన్ కిడ్నాప్ అయినారు, అట్లా ఒక వాతావరణం తయారు చేస్తున్నారు. ఒక భయానక సిచ్యువేషన్, ఎక్స్టార్షన్ కింద. ఈజియెస్ట్ థింగ్ ఇస్ కాల్ సమ్వన్ కదా, మీ సన్ కిడ్నాప్ అయింది, కాల్ ద సన్ ఉన్నారా, ఎగ్జాక్ట్ అంతే కదా. సో బట్ అప్పుడు ఫియర్ సైకోసిస్ లో బ్రెయిన్ డస్ నాట్ వర్క్. సో ఎప్పుడైనా ఎట్లా ఫోన్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ రియల్, వెదర్ ఇట్ ఈస్ సైబర్, టేక్ అ మూమెంట్ టు కామ్ డౌన్. ఎందుకంటే మన రేషనల్ మైండ్ వెన్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్, మీరు రియలైజ్ చేస్తే పోలీస్ ఎంత బిజీగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి అరెస్ట్ చేస్తారు. సిబిఐ దగ్గర టైం లేదు ఫోన్ చేసి మీకు చిన్న మనీ కోసం మీ వెనక రావడానికి. సిబిఐకి టైం లేదు, పోలీస్కి టైం లేదు, పోలీస్కి మీ ఇంట్లో అరెస్ట్ చేయడానికి టైం లేదు, రావడానికి టైం లేదు, ఫోన్ చేసి రమ్మని చెప్తున్నారు, పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తున్నారు. అంటే డిజిటల్ అరెస్ట్ టైం, బట్ దాట్ ఈస్ రేషనల్ బ్రెయిన్. బట్ అది ఫియర్ సైకోసిస్ లో ఇర్రేషనల్ బ్రెయిన్ కి అవుతుంది. సో నా అడ్వైస్ పబ్లిక్ కి ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్, ఇఫ్ సమ్మన్ ఇస్ సేయింగ్ డబుల్ ద మనీ, ఇట్ ఈస్ ఫాల్స్. రియల్ లైఫ్ లో ఎక్కడ డబుల్ వస్తుంది, ఓన్లీ రేస్ ట్రాక్ కానీ ఏదో గ్యాంబ్లింగ్ లో. సో గ్యాంబుల్ చేయవద్దు. డిజిటల్ అరెస్ట్, రింగ్ అప్ యువర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్. చాలా స్టాక్స్ గీక్స్ అన్నీ ఉంటే టాక్ టు యువర్ బ్యాంకర్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన ముందు కొంచెం ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి. సో వీ గివ్ సో మచ్ ఆఫ్ మనీ. నేను చదువుతున్నాము 1 crore పోయింది, 2 crores పోయింది. మామూలుగా ఎవరికి ఇస్తలేదు, కానీ ఫోన్లో ఇచ్చారు. కనీసం 2 people 3 peopleకి అడ్వైస్ తీసుకురండి. వెన్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ నెవర్ ట్రూ. అది మాట. If someone is telling you gold 50% discount lo istamu, don't trust them. Either it is stolen gold or it is fool's gold. Correct. Adi it will turn into dust in your hand. The entrapments, various methodology of entrapment undi. Educated and chala mandi educated vallu caught ayipotunnaru. So think, take a moment, take a long breath, think. టాక్ టు సమ్మన్, టాక్ టు 1030. నాదే ఎక్స్పీరియన్స్ ఉంది మ్యామ్. నేను కూడా వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ట్యాగ్ చేశాను, సైబర్ క్రైమ్ వాళ్ళని కూడా ట్యాగ్ చేశాను. ఏమైందంటే OLX లో ఇది సిఆర్పిఎఫ్ అది ఏమో ఉంది, సింపుల్ మ్యామ్. పిన్ కూడా అడగలేదు, నమ్ముతారా మీరు? ఏమైంది, OLX లో నేను నా ఓల్డ్ ఫర్నిచర్ పెట్టాను. హీ సెడ్ నాకు నచ్చిందండి ఫర్నిచర్ ని మెసేజ్ చేశాడు. ఐ సెడ్ ఓకే 1 రూపీ మీకు వేస్తున్నాను, చెక్ చేసుకోండి అన్నాడు. ఓకే 1 రూపీ వచ్చింది, చెక్ చేసుకున్నాను. ఓకే 30,000 పంపించానండి అని అంటే, ఓకే అది జస్ట్ టచ్ చేసా అంతే. నా అకౌంట్లో 30,000 వాడికి వెళ్ళిపోయింది. వాడేమంటాడు, బై మిస్టేక్ వచ్చింది, మీకు పంపించేస్తున్నాం, కానీ ఇది మీరు పే చేయండి అంటాడు మళ్ళీ. దెన్ ఐ గాట్ అలర్ట్. నన్ను మళ్ళీ ఎందుకు పంపాలి అసలు నేను?
వాడు కదా నాకు అమౌంట్ వేయాలి, నా అమౌంట్ వాడికి వెళ్ళినప్పుడు వాడు నాకు కదా వేయాలి, మళ్ళీ నన్ను ఎందుకు వేయమంటున్నాడు. కరెక్ట్. దాన్ వాడిని లైన్లోనే పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి. నియర్ బై నాకు ఆ సరౌండింగ్లోనే వస్తుంది. వెళ్తే వాడు లిటరలీ బూతులు తిడుతున్నాడు ఫోన్లో. సార్ అకౌంట్ బ్లాక్ చేయండి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారు వీళ్ళు. ఇది ఆల్రెడీ ఏటీఎంలోంచి డ్రా చేసేసారంటే అని ఫైనలైజ్ చేశారు. అది ఎక్కడుంది, ఎక్కడో బీహార్లో ఉన్నాడు వాడు. సో సైబర్ ఎట్లా అయింది కదా, ఫిజికల్ లో అట్లీస్ట్ అది దొంగ వాళ్ళు మీ ఇంటికి స్కోప్ అవుట్ చేసి అదే చోరీ దొంగ చేయడానికి రావాలి, కానీ వాళ్ళు బీహార్ నుంచి ఏం కనెక్షన్ లేదు, కానీ దొంగ జరిగింది. సో OLX లో కూడా నేను ట్రస్ట్ చేయడానికి లేదు అని అనిపించేసింది నాకు. అది OLX లో ఇది CISF CRPF, నేను CISF వాళ్ళు అది ఓ నమ్మకం కోసం వాళ్ళు ఆర్మీ వాళ్ళు కానీ CRPF కానీ CISF వాళ్ళకి ఇది ఫోటో పెట్టుకొని యూనిఫామ్ లో ఫోటో ఓన్లీ నమ్మకం కోసం. ఈ ఫ్యామిలీ ఫోటో పెట్టాడు వాడు. యాక్చువల్ గా వెనక అది ఆల్ ఫ్రాడ్ ఉంది దాని వెనక. సో OLX షుడ్ యాక్చువల్ గా నేను చూసాను OLX లో ఎక్కువ ఎట్లానే ఉంది, చాలా మందికి ఎట్లా జరిగింది, మీరు సెల్ చేసారు, ఒక ఫ్రెండ్ కొన్నారు అండ్ అది డబ్బు పే చేసింది కానీ డెలివరీ లేదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో ఫిజికలీ వెళ్ళి మనం చూసుకుంటే తప్ప వి షుడ్ నాట్ ట్రస్ట్ దెమ్. నో, వి షుడ్ నాట్ ట్రస్ట్ ఆన్లైన్. అట్లా OLX లో వాళ్ళకి కంట్రోల్ లేదు. యాక్చువల్గా OLX సైట్ ఇస్ నాట్ అ గుడ్ ప్లేస్. అది క్రైగ్స్ లిస్ట్ ఇంతకు ముందు ఉన్నింది, దానికి కూడా ఇట్లా ఫెయిలియర్ అయింది. బట్ వెన్ యూ అది యాక్చువల్గా నమ్మకం లేదు, వాళ్ళు ఎవరైనా ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు. అవును అవును అవును, సో హూ ఇస్ పోస్టింగ్ వాట్ ఐడియా లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో మా ఫ్రెండ్ కి కూడా ఆల్మోస్ట్ 1.5 lakhs షీ పేడ్, కానీ 50,000 వాళ్ళు విత్డ్రా చేశారు, 1 lakh వాళ్ళకి ఫ్రీజ్ అయింది. సో అది రికవరీ వచ్చింది. సో అది పెద్ద అమౌంట్ ఉంటే ఒక్క టైంలో విత్డ్రా చేయడానికి లేదు. సో అది గోల్డెన్ 1 hour చెప్తున్నారు, అది 1 hour లో మీరు రిపోర్ట్ చేయండి. ఈవెన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కూడా జరుగుతుంది మ్యామ్. టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఇంత అమౌంట్ పే చేస్తే వీళ్ళంతా కలిసి ఏదో ఒక టూర్ కి ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు 1.5 lakh పే చేశారు. వాడు నెక్స్ట్ డే నుంచి వాడు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. అవును, ఏదో ఫేక్ టికెట్స్ ఏదో పంపించేశాడు, ఫేక్ హోటల్స్ పంపించేశాడు. తీరా చూస్తే ఆ హోటల్స్ లేవు ఎక్కడ. సింప్లీ ఆ అమౌంట్ పట్టుకోవడానికి మామూలుగా కాదు. అది ఇది అగైన్ కాన్ఫిడెన్స్ కి మాట ఉంది. ఇది సమ్వన్ ఇస్ గివింగ్ యూ వెరీ గుడ్ డీల్, క్వశ్చన్ ఇట్ 2 times 3 times అట్లీస్ట్. ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా కొన్నిసం చేయండి. నాకు ఎవరైనా ఫోన్ చేశారు, ఇది ఆధార్ కార్డ్ పంపు నాకు. సో వాళ్ళు ఆధార్ కార్డ్ పంపలేదు, ఒక ఫేక్ ఐడి కార్డ్ CISF కి ఐడి కార్డ్ పంపించారు నాకు. దెన్ పోలీస్ వాళ్ళు, సో నాకు ఈజీ పడుతుంది అడగడానికి. బట్ సివిలియన్ కి అది ఆధార్, అది CISF కి ఐడి కార్డ్ వచ్చింది, ఒక CRPF కానీ ఆర్మీ కార్డ్ కానీ పోలీస్ ఐడి కార్డ్ వచ్చింది, అది నమ్మకం వస్తుంది. సో బట్ అట్లా కాదు. You have in real life, if someone was offering you a very good deal, you would have questioned ఎట్లా, ఎందుకు ఎంత మంచి డీల్ ఉంది, ఏదైనా రాంగ్ ఉంది. మీరు సేల్ కూడా వెళ్తే సేల్ కోసం కూడా వెళ్తే 50% ఆఫ్లో ఏమైంది, ఎక్కడ హోల్ ఉంది అట్లా చూస్తున్నారు కదా. బట్ ఇక్కడ మాత్రం ఏం చూడకుండానే పే చేస్తున్నారు. టోటల్ కాన్ఫిడెన్స్ వి లూజ్. అది ఐ డోంట్ నో, ఇంటర్నెట్ ముందు వస్తే, సైబర్ ముందు వస్తే వి లూజ్ ఆ కామన్, వి బిలీవ్ ఎవ్రీథింగ్. సో కామన్ సెన్స్ నీడ్స్ టు కమ్ బ్యాక్. సైబర్ క్రైమ్ ముందు, ఫిజికల్ క్రైమ్ టైంలో కూడా అది చాలా పాత టైం, నా టైం వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్, అది టాఫీ ఎవరు ఇస్తే మీకు టాఫీ తినద్దు అని చెప్పేవాళ్ళు. స్ట్రేంజర్ డేంజర్ ఒక కాన్సెప్ట్ ఉంది, అన్ని మొత్తం పోయింది. అది మా ఇంట్లో బార్స్ పెట్టడానికి ఉంటుంది టు కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. బట్ ఇన్ సైబర్ వరల్డ్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు మేక్ అవర్ సెల్ఫ్ సేఫ్. కరెక్ట్. వీ హ్యావ్ టు, అది ఒక పబ్లిక్ లో ఫీలింగ్ రావాలి. ఎనీథింగ్ అగైన్ అండ్ అగైన్ ఎవరైనా నాకు అడితే దీన్ని సేమ్ మాట చెప్తున్నాము. ఇఫ్ సంథింగ్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ, ఇట్ ఈస్ నాట్. మే ఆస్క్ 5 questions. వెరీ రేర్ విల్ దేర్ బి అ టైమ్ దట్ మీకు స్టాక్స్ వచ్చింది అండ్ 2 days తర్వాత డబుల్ అయింది. ఎక్కడ ఉంది అది? Everything is in decline ఇప్పుడు. If someone is saying your money is going to get double, I would ask 10 questions. 5 minutes, 6 minutes long breaths తీసుకొని క్వశ్చన్ చేయండి. మీరు క్వశ్చన్ చేశారు కదా, అవును, బటన్ క్లిక్ చేసిన తర్వాత బిఫోర్ క్లికింగ్ బటన్ ఎందుకంటే టేక్ 2-3 breaths. హడావడి ఎందుకు? క్వశ్చన్ మీరు కరెక్ట్ చేస్తున్నారా, ఎవరికి అడగాలి, సమ్ ఫ్రెండ్, నమ్మకం ఫ్రెండ్, కొలీగ్, ఇట్లా జరిగింది, కరెక్ట్ ఉందా లేదా, మీ ఐడియా ఏముంది? అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఉంది. సమ్వన్ విల్ టెల్ యూ సంథింగ్. ఆర్ ఆన్లైన్ వెళ్ళి చూడండి, ఎట్లా మోడస్ ఆపరెండి ఉందా.
కరెక్ట్ స్కామ్స్ ఏమేం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఉంది అవైలబుల్ నెట్ లో. కరెక్ట్ బట్ అది ఫియర్ సైకోసిస్ ఇర్రాషనల్ మైండ్ ప్లేలో వస్తే వెంటనే వీఆర్ వెరీ ఫాస్ట్ టు డూ థింగ్స్ అండ్ ఇక్కడ ఒక టచ్ లో మనీ వెళ్తుంది. సో వీ హ్యావ్ టు బి ఈవెన్ మోర్ కేర్ఫుల్. అట్లీస్ట్ బ్యాంక్స్ లో ఫిజికల్ గా వెళ్తే యూ హ్యావ్ టు సైన్. హియర్ దెర్ ఇస్ జస్ట్ cyber crime is going to be the emerging crime the coming years lo. All crimes maximum ga already cyber area lo well trafficking well in the cyber crime lo. సైబర్ క్రైమ్ లో ట్రాఫికింగ్ ఉందా? ట్రాఫికింగ్ ఉంది ఇప్పుడు. హౌ దే ఆర్ డూయింగ్? ఐ విల్ టెల్ యూ అబౌట్ చైల్డ్ ట్రాఫికింగ్. వాళ్ళు ఫొటోస్ పెడతారు, వాళ్ళు వెబ్సైట్స్ ఉంటది, యూ చూస్ హూ యూ వాంట్ and then they are sent to you. ఓ మై గాడ్, ఈజీ అయింది కదా. యూ డోంట్ హ్యావ్ టు గో. ఇంతకు ముందు ట్రాఫికింగ్ ఎట్లా జరుగుతుంది, రిక్రూటర్స్ వచ్చి చూసేసి కిడ్నాప్ చేసి కానీ బ్రెయిన్ వాష్ చేసి ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ తీసుకెళ్తున్నారు, ఒక గ్రామం నుంచి వేరే గ్రామం తీసుకెళ్తున్నారు. ఎప్పుడు హుక్స్ ఉంది. మీరు ఇది మొన్న చూసారు కదా న్యూస్ లో, మియన్మార్ కి ఇది ఫార్ సైబర్ క్రైమ్ దే హ్యావ్ టేకెన్, దట్ ఈస్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఒక మంచి జాబ్ దొరుకుతుంది మీకు దుబాయ్లో కానీ చైనాలో, ఇంతంత ఉంది ఇక్కడ రావాలి, సో వాళ్ళు పంపిస్తున్నారు. దాని తర్వాత అక్కడ వాళ్ళకి ఒక రూమ్ లో బంద్ చేసి ఇది పని చేయాలి. సో దట్ ఈస్ ట్రాఫికింగ్. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఫిజికలీ. ఒక యాడ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ గాట్ ఆన్లైన్ నో. మీరు ఫోన్ లో ఏదైనా సైట్ చూస్తే యాడ్స్ వస్తుంది. అవును. సో యాడ్స్ లో ఇది మంచి రిక్రూట్మెంట్ నడుస్తుంది, అది రెస్పాండ్ చేయండి, ఈ ఈమెయిల్లో రెస్పాండ్ చేయాలి. సో వాట్ ఫిజికల్ ప్రాసెసెస్ అది ఈమెయిలింగ్, మెయిల్ నుంచి ఈమెయిల్ అయింది. సో మెయిల్ లో 5-6 days, ఈమెయిల్ లో 1 second టైం తగ్గింది. పంపడానికి కనెక్ట్ చేసి ఇది మీ టికెట్ ఉంది, ఫేస్ టు ఫేస్ కనెక్షన్ లేదు, ఇది టికెట్ తీసుకొని అక్కడ పోవాలి. అక్కడ ఏం పరిస్థితి ఉంది, ఏం కండిషన్ ఉంది ఏం తెలియదు. సో అక్కడ సైబర్ స్లేవరీలో పోయినారు వాళ్ళు. ఇది మొన్న బ్రేక్ అయింది కదా, లాస్ట్ వీకే బ్రేక్ అయింది ఇది మన. సో ఇట్లా చాలా జరుగుతుంది. సేమ్ థింగ్ ఫర్ చైల్డ్ పొర్నోగ్రఫీ, సీసామ్, చైల్డ్ పొర్నోగ్రఫీ కాదు, సీసామ్ మెటీరియల్లో కూడా సేమ్ జరుగుతుంది. సైబర్ స్టాకింగ్, ఈవెన్ హరాస్మెంట్ ఆన్లైన్ అయింది కదా. సైబర్ స్టాకింగ్, సైబర్ బులింగ్, సైబర్ హరాస్మెంట్, అది చాలా గలీజ్ మాట చెప్తున్నారు. సో ఎవ్రీథింగ్ విచ్ వాజ్ ఇన్ ఫిజికల్ స్పేస్ ఇస్ గోయింగ్ టు సైబర్ స్పేస్. So we must learn how to be regulating మన cyber sanitation, cyber security, cyber safety చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు విషయం. మన పోలీస్ కోసం అఫ్ కోర్స్ యాజ్ ది సపోర్టింగ్ ఎండ్, బట్ ప్రతి సిటిజన్ కి, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. చేసిన ముందు ప్రివెంట్ చేయాలి. కరెక్ట్. We have to educate ourselves, we have to educate our children, we have to educate our colleagues. And material available ఉంది ఇంటర్నెట్ లో. ఆ ఇంటర్నెట్ లో మటీరియల్, వాట్ ఆర్ ద సైబర్ క్రైమ్స్, వాట్ ఆర్ ద సైబర్ క్రైమ్ ట్రెండ్ కొడితే మీకు అది మొత్తం లిస్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డ్ కంపల్సరీ. ప్రతి దానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్, ఇది లింక్. ఈవెన్ టికెట్స్ బుక్ చేయాలన్నా కూడా మనం ఒక అన్నోన్ పర్సన్కి ఖచ్చితంగా ఏ ట్రావెల్ ఏజెంట్కో ఎవరికో మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఎంతవరకు సేఫ్టీ మ్యామ్? కమింగ్ డేస్ లో ఇది ఎందుకో నాకు సేఫ్టీగా అనిపించడం లేదు. అగైన్ అది బ్యాంక్స్ కి కూడా స్టాండర్డ్ బ్యాంక్ ఉంటే, మీరు చూడండి, మీరు గోల్డ్ కొన్న టైంకి మీరు చూస్తున్నారు ఏం క్వాలిటీ గోల్డ్ ఉంది, ఏం జ్యువెలర్ నుంచి కొంటున్నారు. సిమిలర్ గా ఏ బ్యాంక్ లో మీరు బ్యాంకింగ్ చేస్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లెవెల్స్ ఉందా లేదా, వాళ్ళ మీద నమ్మకం ఉంది పబ్లిక్ కి ఉందా లేదా. స్టాండర్డ్ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంది, దాంట్లో అట్లా ఏం జరగలేదు. సెకండ్ థింగ్ ఉంది, ఆధార్ కార్డ్ కూడా. మీ ఆధార్ కార్డ్ డిజిటలీ మొత్తం డీటెయిల్స్ తీసేస్తున్నారు. ఆధార్ కార్డ్ సైట్లో వెళ్ళి అది శానిటైజ్ కార్డ్ అడితే యూ విల్ గెట్ దట్ కార్డ్. సో దాంట్లో మీ మొత్తం డీటెయిల్స్ బ్లాక్అవుట్ అయిపోతుంది. సో అది యూజ్ చేయండి. ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ అగైన్ బుకింగ్ టికెట్స్ అన్ని ఎయిర్లైన్స్ సైట్లో బుక్ చేయండి. పెద్ద అది మేక్ మై ట్రిప్, దే ఆర్ 3 or 4 sites విచ్ ఆర్ ఓల్డ్ సైట్స్ నౌ. చాలా మంది దాంట్లో చేస్తున్నారు, దానికి ట్రాఫిక్ హెవీ ఉంది ఆ సైట్స్లో. కానీ ఫేస్ టు ఫేస్ ట్రావెల్ ఏజెంట్, మీ పాత ట్రావెల్ ఏజెంట్లో చేస్తే బాగుంటుంది. డోంట్ గో టు అన్నోన్ సైట్. ఇది ఏదైనా మీకు లింక్ వస్తే ఇది చాలా మంచి డీల్ ఉంది ఫాలో చేయండి, డోంట్ క్లిక్. ఎందుకంటే దోస్ ఆర్ క్లిక్ బేట్స్. వాళ్ళు మీకు ఫేక్ సైట్స్లో తీసుకెళ్తున్నారు, కానీ యాడ్ సైట్లో తీసుకెళ్తున్నారు. డేటా అడిగేసి దెన్
your data is held for hostage. కానీ రీసెంట్లీ మీరు ఏపీ ట్రాన్స్ఫర్కి మీరు అప్లై చేసుకున్నారు. సో నవ్ యు ఆర్ ఇంటూ ఏపీ అని విన్నాను మ్యామ్. ఎప్పుడు అంటే నాకు తెలిసి మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే? ఇప్పుడు నేను లాస్ట్ వీక్ రిపోర్ట్ చేశాను. ఇప్పుడు నేను చైల్డ్ కేర్ లీవ్లో ఉన్నాము. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత లంబా లీవ్ పెట్టాను. నా బాబుకి 12th క్లాస్ నడుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి ప్రయారిటైజ్ చేశాను. ఇంకా ఒకటి ఇప్పుడు వరకు పోస్టింగ్ రాలేదు. సో ఇది నా బాబుకి కాలేజ్లో అడ్మిషన్ అయిన తర్వాత ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తే అక్కడ నేను వెళ్తున్నాను. మీరు బెటాలియన్ లో కూడా మీరు వర్క్ చేశారు యాక్చువల్లీ. అవునండి. లాస్ట్ టైం అంటే మీరు ఆ టైంకి మీరు లేరు, ఆ పొజిషన్ లో అక్కడ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు లేరు. యాక్చువల్లీ ఏంటంటే విమెన్ చాలా మంది మీడియా ముందుకు వచ్చి వాళ్ళ హస్బెండ్స్ని ఇక్కడ చాలా స్లేవరీగా చూస్తున్నారు అని చెప్పని మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ అది చూసినప్పుడు మీడియా వాళ్ళకి కానీ జనరల్ పబ్లిక్ కానీ మీరు ఎలా తీసుకున్నారు? వాళ్ళ గురించి పక్కన పెడితే మీరు ఎలా తీసుకున్నారు? యాక్చువల్గా ది బటాలియన్స్ చాలా హార్డ్ బటాలియన్స్. నేను 7 years వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దానికి రొటేషన్ పాలసీ ఉంది. నా ఐడియా ఉంది వాళ్ళకి డిమాండ్ అన్రీజనబుల్. ఎందుకంటే మీరు కూడా పని చేస్తున్నారు కదా, నేను కూడా పని ఉంటే నేను 7 days a week పని చేస్తాను. ఆబ్వియస్లీ పని తక్కువ ఉంటే 4 days in a month మాకు సెలవు వస్తుంది. వాళ్ళు అంటున్నారు 10 days in a month నాకు సెలవు ఇవ్వండి. మరి ఎట్లా? దట్ ఈస్ టూ మచ్ కదా. టూ మచ్. తర్వాత రిక్రూట్మెంట్ టైంకి వాళ్ళకి తెలుసు వాళ్ళు బటాలియన్ వెళ్తున్నారు, బటాలియన్కి జాబే అట్లా ఉంది. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎక్కడైనా అవసరం పడితే అక్కడ వాళ్ళకి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. కరెక్ట్. దానికి కూడా రొటేషన్ ఉంది. 3 months in, 3 months అవుట్. గవర్నమెంట్ ఫ్రీకి జీతం ఇస్తలేదు కదా. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, వీ హ్యావ్ డ్యూటీస్, వీ హ్యావ్ జాయిన్ ఫర్ అ పర్టికులర్ రీజన్. నా ఐడియా ఉంది వాళ్ళకి డిమాండ్స్ ఎక్సెసివ్ ఉంది. దే వర్ నాట్ అండర్స్టాండింగ్. అండ్ ఇది చాలా మంది కొత్త వాళ్ళు, ఇప్పుడు 2017-18 బ్యాచెస్, దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ద వర్క్ దే ఆర్ డూయింగ్. కరెక్ట్. అది చాలా పని చేస్తున్నారు బటాలియన్స్ వాళ్ళు. అది హైదరాబాద్లో ఎంతమంది, ఇది పికెట్ డ్యూటీ, ఫ్రైడేకి సౌత్ జోన్లో మక్కే మస్జిద్ దగ్గర డ్యూటీ, తర్వాత అది ఏదైనా బందోబస్తు జరిగితే దాంట్లో చల్బట్, ఆల్ ఎమర్జెన్సీస్లో, రోడ్ ఓపెనింగ్ పార్టీస్లో, విఐపి అన్ని డ్యూటీస్ మ్యాక్సిమంగా బటాలియన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ ఫారెస్ట్లో అది దూరం ఉన్న పోలీస్ స్టేషన్కి సెక్యూరిటీ బటాలియన్స్, తర్వాత లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా నిజామాబాద్లో కానీ భైసాలో జరిగితే బటాలియన్స్ వాళ్ళు వెళ్తున్నారు. సో డిప్లాయ్మెంట్ ఉంది, కానీ రొటేషన్ కూడా జరుగుతుంది ఇన్సైడ్ ద బటాలియన్ అండ్ అవుట్ సైడ్ ద బటాలియన్. నా ఐడియా ఉంది వాళ్ళు ఎక్సెసివ్ డిమాండ్ చేశారు. దేర్ వాజ్ అ వే ఆఫ్ ఆస్కింగ్ ఫర్ రిక్వెస్ట్స్. వాళ్ళు మొత్తం వైలేట్ చేసి రోడ్ మీద వచ్చారు. దట్ ఈస్ నాట్ ద వే టు డూ ఇట్. కరెక్ట్. ఐ వర్క్ 7 years నేను బటాలియన్స్లో పని చేశాను. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాను. అందరూ చాలా మంచిగా పని చేశారు. ఆ రోజు నేను అందరికీ ఇది చెప్పాను, ఇంత హార్డ్ వర్క్ కృషి పెట్టి మీకు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాము, అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక బటాలియన్ తీసుకొచ్చాము, మీరు ఒక్క రోజులో 0 చేశారు అది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బటాలియన్స్ అట్లానే వాళ్ళు మ్యూటినీ చేస్తున్నారు, అట్లానే వాళ్ళు ఇన్డిసిప్లిన్గా ఉన్నారు. అది మళ్ళీ లేబుల్ వచ్చింది. కరెక్ట్. కొంతమంది చేశారు, లేబుల్ మొత్తం బటాలియన్స్కి వస్తుంది. సో ఐ డోంట్ థింక్ ఇఫ్ దే హ్యాడ్ రీజనబుల్ రిక్వెస్ట్, వాళ్ళు కమాండెంట్ ఉన్నారు, ఏడీజీ బటాలియన్స్ ఉన్నారు, డీజీపీ ఉన్నారు, మొత్తం చైన్కి వదిలేసి వాళ్ళు రోడ్స్ మీద వచ్చారు. అది సరిగా చేయలేదు. అది దట్ వాజ్ వెరీ రాంగ్.